ముఖ్యంగా ఈ రోజున ప్రెస్ మీట్ అడ్రస్ చేయడానికి ఇంపార్టెంట్ కారణం ఏదైతే ఉందో, ప్రజలకి విస్తృతంగా సేవ చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు 2,65,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని అప్పచెప్పి ఆ వాలంటీర్ ద్వారా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రకాల సర్టిఫికేట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే ఏమి, రేషన్ అయితే ఏమి, మరి ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఏమి, బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి అనేక డాక్యుమెంట్లకు సంబంధించిన ప్రతి సేవ కూడా వాలంటీర్లు తమ బాధ్యతగా తీసుకొని సేవా దృక్పథంతో ప్రతి ఇంట్లో కూడా అర్హులందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి, ఆ అవగాహన కల్పించిన తర్వాత 72 గంటల్లోనే హక్కుదారులు అంటే లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఏదైతే సేవ చేసిందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా, అప్పటి నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం కానీ, టీడీపీ పార్టీ కానీ, మరి చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, ఎల్లో సిండికేట్ కానీ, ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి కానీ, వాళ్ళ ఛానల్స్ కానీ విషయం చెబుతూ వచ్చాయి. వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ కూడా విషయం చెమ్మిన మాట మనకు తెలుసు. హ్యూమన్ ట్రాఫికింగ్ అని నానా రకాల కారు కోతలు కూసిన మాట మనం చూసాం. ఎలాగైతే ఈ ఎలక్షన్ ఈ ప్రభుత్వం చేసిన సేవా దృక్పథం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బలీయంగా ఉందో, బలపడి ఉందో, దాన్ని దెబ్బ కొట్టాలి. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరిగే సేవని అడ్డుకోవాలని గతంలో నుంచి తెలుగుదేశం అనుయాయుడిగా గతంలో ఎలక్షన్ బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఉన్నాడో అతని ద్వారా ఈసీని అప్రోచ్ చేయించి వాలంటీర్ల వ్యవస్థ సేవల్ని తాత్కాలికంగా ఆపించిన మాట మనం చూస్తున్నాం. దీనివల్ల ప్రతి నెల 1వ తారీఖున టంచన్గా అవ్వాతాతలకు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ కానీ వాలంటీర్ల సేవల ద్వారా అందే అవకాశం ఎలక్షన్ అయ్యే వరకు సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్లు ఖచ్చితంగా చేస్తుంది. ధైర్యంగా ఉండమని అవ్వాతాతలకు, మరి వికలాంగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చెప్పదలుచుకున్నాం. ఇది కేవలం తాత్కాలికం. మీ అందరి శాపనార్థాల్లో నుంచి, మీ అందరి ఉసురు నుంచి వచ్చే శాపనార్థాల సునామీలో చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుపోవడం ఖాయం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తున్నామంటే మాకున్న మర్యాద వ్యక్తుల పట్లే కానీ వాళ్ళు చేసే పనుల మీద మాత్రం కాదు. నీచాతి నీచమైన ప్రవర్తన, హేయమైన మాటలు చంద్రబాబు ఏదైతే మాట్లాడతాడో, ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే వాలంటీర్ల వ్యవస్థ ఇచ్చిన ప్రభుత్వంగా ఒక బాధ్యతతో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న 129 హామీల్లో 128 సంపూర్ణంగా అమలు చేసి, ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసి 99% కన్నా ఎక్కువ అమలు చేసిన ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తూ, నేను మేలు చేసి ఉంటేనే మీరు నన్ను తిరిగి ఆశీర్వదించమని ఒక హీరోలాగా ముఖ్యమంత్రి గారు ఏదైతే అప్పీల్ చేస్తున్నారో, ఆయన ఒకవైపు ఉంటే మరోవైపున ఇచ్చిన హామీ పత్రం మేనిఫెస్టో 2014 దాన్ని ఎలక్షన్ అయిన తర్వాత తన పార్టీ ఆఫీస్ వెనక గొయ్యి తీసి పాతిపెట్టిన చంద్రబాబు, మరీ ముఖ్యంగా వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన చంద్రబాబు, హామీ పత్రం ఉత్తుత్తదే అని ప్రజల్ని ఏమార్చిన చంద్రబాబు, జీరో క్రెడిబిలిటీతో కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిట్టి ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నాడు. ఇకపోతే ప్రజలంతా విఘ్నులు కాబట్టి పూర్తిగా బేరీజు వేసుకుంటున్నారు.
ఇన్ని మంచి పనులు చేసి హామీలన్నీ అమలు చేసిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో సైకో అంటాడు. వాస్తవానికి మంచి పనులు చేసే వాళ్ళని సైకో అన్న వ్యక్తి పేరేంటంటే సైతాన్.